2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ప్రస్తుతం నేను కోడ్ జ్ఞాన్ స్టూడెంట్స్తో ఉన్నాను, కేపీహెచ్పి బ్రాంచ్. చాలా మంది స్టూడెంట్స్ ఎవరైనా సరే సాఫ్ట్వేర్ వైపు రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఇక్కడే ఎందుకు చూస్ చేసుకోవాలి, ఇక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఏం చెప్తారు అనేది వారి మాటలోనే తెలుసుకుందాము. మీ పేరు? యుగంధర్ నాయుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేశారు? అంటే ఫ్యాకల్టీ అయినా సరే, క్లాస్ రూమ్స్ అయినా సరే, మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? మీకు ఎలా అనిపించింది? కోడ్ జ్ఞాన్ కంటే ముందు చాలా ఇన్స్టిట్యూషన్ చూసింది సార్. ఆల్రెడీ నార్మల్గా మా అన్నయ్యలు కూడా సీనియర్స్ ఇక్కడ చదువుతున్నారు. కాకపోతే వాటన్నిటికంటే కోడ్ జ్ఞాన్ ది బెస్ట్ నాకు ఎందుకు అనిపించింది అంటే, నేను కాలేజ్ డేస్లోనే ప్రతిరోజు అంటే ఈవినింగ్ టైంలో ఫ్రీ టైంలో నార్మల్ చూస్తుంటాం కదా, సుమన్ టీవీ ఎడ్యుకేషన్ చూసేటోడిని. ప్రతిసారి సార్ నార్మల్ సాయిరామ్ సారు మీరు నార్మల్గా అలా చెప్తుండేటప్పుడు ఎవరైనా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ గురించి నార్మల్గా చెప్పుకుంటారు కదా, అంత కామనే. అంటే ఒక ప్లాట్ఫామ్ మనకు ఉంటే ఆటోమేటిక్గా ఏదైనా ప్లేస్ అవ్వచ్చు. అయితే కోడ్ జ్ఞాన్కి వచ్చిన తర్వాత నేను బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ప్లేస్మెంట్స్ మాత్రం బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్మెంట్స్ బాగున్నాయి. ఒకటేంటంటే అన్నిటికంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఒక ప్లేస్మెంట్ ఉంది. సో వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తారో అది కనిపిస్తుంది ఖచ్చితంగా. జీరో నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ అడిగితే ఏమనుకుంటారేమో అలా అంటుంటారు. కానీ సార్ ఏమంటారంటే, మీరు ఏం భయపడద్దు, మొహమాట పడద్దు, క్లారిటీగా అడగండి అమ్మా, క్లారిటీ చెప్తానండి. నేను పైథాన్ ఈ రోజుకి నాకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంది, కానీ సార్ చెప్పిన తర్వాత కొంచెం అర్థం అవుతుంది. ఓహో ఎలా ఏది ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ ఎలా ఏది చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ప్రతిదీ క్లారిటీగా నాకు తెలియదు. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను క్లారిటీగా ప్రతిదీ సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రతిదీ క్లారిటీగా ఉంది. ఒకటి వీళ్ళు ఇచ్చిన దానికి పర్ఫెక్ట్గా చేస్తాను అంతే. ఓకే, వన్ వర్డ్ లో చెప్పంటే ఏం చెప్తారు? కోడ్ వన్ వర్డ్ లో ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికి ఏంటంటే, నా జూనియర్స్ కూడా నాకు అడుగుతారు, అన్న నాకు సజెస్ట్ చేయండి ఏదైనా నార్మల్గా ఫుల్ స్టాక్లు ఎటువైపు అలా చేయాలి అంటే. నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ ఏదైనా కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకోవాలనే వాళ్ళకి థాట్ ఉంటే ఖచ్చితంగా కోడ్ జ్ఞాన్ నేనే తీసుకొస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. ఎలా ఉందమ్మా ఇక్కడ మీకు? ఫ్యాకల్టీ ఎలా ఉంది? ట్రైనింగ్ సిస్టమ్ ఎలా ఉంది? ఫస్ట్లీ మేము చాలా ఇన్స్టిట్యూషన్స్ చూసిన తర్వాత కోడ్ జ్ఞాన్కి వచ్చాక ఎవరైతే కౌన్సిలర్ ఉన్నారో ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా వాళ్ళు మినిమం ఒక 10 minutes తీసుకుని చెప్పేసి ఇలా ఉంటుంది అని చెప్పేసి వదిలేశారు. కానీ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఏం చేస్తాం, ఎంటర్ అయ్యాక ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, టైమింగ్స్, తర్వాత 3 hours ఆఫ్ సెషన్ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ సెషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి లైక్ మినిమం 1.5 hours తీసుకున్నారు. నెక్స్ట్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, జాబ్ పోర్టల్స్లో ఎవ్రీడే మనం చెక్ చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్గా డే వైజ్ కూడా మనకి ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఏమైనా ప్రాబ్లం అయితే మనం సాకేత్ సార్ కానీ మన ప్రోగ్రామ్ మేనేజర్తో కానీ మాట్లాడుకోవచ్చు. ఓకే, వన్ వర్డ్ లో చెప్పంటే ఏం చెప్తారు? 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ మాత్రం ఉంటుంది. మనం 100% చూస్ చేసుకోవచ్చు. పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ కూడా థింక్ చేసుకుంటారు. మీరంటే లోకల్ కదా, నాన్ లోకల్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా కొంత డైలమా ఉంటుంది. సేఫ్టీ గురించి ఏంటంటే లైక్ అటెండెన్స్ చూస్తారు. ఇన్ కేస్ మనం రాకపోతే వాళ్ళే కాల్ చేసి ఎందుకు రాలేదు మనకి గైడెన్స్ ఇస్తారు. లైక్ ఇలా అవుతే ఇలా చేయండి, రాకపోతే పర్మిషన్ తీసుకోండి ఫస్ట్ అని. పేరెంట్స్కి అయితే చెప్పచ్చు 100% సేఫ్టీ ఉంటుంది ఇక్కడ. వాళ్ళే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎందుకు రాలేదు అని. చాలా మంది స్టూడెంట్స్ ఎప్పటికీ కెరీర్ గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే బయట తెలియట్లేదు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ అంత జెన్యూన్ గా కూడా చెప్తుంది అనేటువంటి విషయం. స్టూడెంట్స్ కి మీరేం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తారా? ఇక్కడ రీసెంట్ గ్రాడ్యుయేట్సే కాకుండా ప్రీవియస్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ కూడా వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఏం అసెస్ చేస్తారంటే, మీకు ఇంకా టైం ఉంది, ఈ 2 years గ్యాప్లో మీరు ఈజీగా ప్లేస్ అయిపోవచ్చు, జాయిన్ అవ్వచ్చు అని చెప్తారు. ఎలా కోడ్ జ్ఞాన్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? కోడ్ జ్ఞాన్లో టీచింగ్ చాలా బాగా చెప్తారు. వాళ్ళు ఫస్ట్లో ఏం చెప్పారంటే, వాళ్ళు మేము ఏం చెప్తామో ఏం టీచ్ చేస్తామని చెప్పారు. సో వాళ్ళు ఏం చెప్పారో అదే టీచ్ చేస్తున్నారు. అండ్ లిమిటెడ్ టైంలో చెప్పి ప్రాక్టీస్ చేసేందుకు ఎక్కువ స్కోప్ ఇస్తున్నారు అనమాట, ప్రాక్టీస్ చేయడానికి. సో దానివల్ల మనం ఏం చెప్పారనే దానికంటే ఎంత ప్రాక్టీస్ చేస్తామన్న దాని మీద ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 5 out of 5లో ఎన్ని మార్క్స్ ఇస్తారు? 4.5. 4.5 మీరు అనుకున్న విధంగా ఉందా మరి? ఇక్కడ ఉంది, బాగానే చెప్తున్నారు. ఇక్కడ కాకుండా అంతకుముందు ఏదన్నా ఇన్స్టిట్యూట్స్ ఏమైనా సెర్చ్ చేశారా? చూసాను కొన్ని, కానీ దీనికి మ్యాచ్ అయినట్టు ఏం అనిపించలేదు. వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఫీ స్ట్రక్చర్ కానీ, దానికి తోడుకో ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కానీ సరిగ్గా లేదు. సో నాకు అంత నచ్చలేదు. దాంతోపాటు కోడ్ జ్ఞాన్ అనేది కోర్స్ అయ్యాక కూడా ప్లేస్మెంట్ అసిస్ట్ చేస్తుంది. సో అందుకని నేను చూస్ చేసుకున్నాను. సో కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు? జాయిన్ అవ్వమని చెప్తారా? జాయిన్ అవ్వమనే చెప్తాను.
తొందరగా జాయిన్ అవ్వాలనుకుంటే కోడిగ్యాన్లో జాయిన్ అవ్వండి, ప్లేస్మెంట్లు కొట్టాలంటే. అంటే మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు? ఎంసీఏ బ్యాక్గ్రౌండ్. ఎంసీఏ. ఓకే, ఇటువైపు ఎందుకు రావాలనిపించింది? కాలేజెస్ ఏదైనా ఇక్కడే బెస్ట్ ఉంటుంది కదా, అందుకే. ఎలా ఉందమ్మా మీకు ఇక్కడ? ఏ కోర్స్ జాయిన్ అయ్యారు? పైథాన్ ఫుల్ స్టాక్. జనరల్గా చెప్తూ ఉంటారు 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఉంటుంది అదేదని చెప్పేసి అంటూ ఉంటారు. అది మీకు తగ్గట్టు అనిపిస్తుందా? ఇక్కడంతా బాగానే ఉందా? చాలా బాగుంది. 100% ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ అని చెప్పారు. లైక్ నేను అలా ఉంటుందా అనుకున్నా బిఫోర్. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత పోర్టర్ డైలీ చెక్ చేసినప్పుడు డైలీ ఆర్ డే బై డే ఉంటూ ఉంటాయి డ్రైవ్స్. మనం ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా ట్రైనింగ్ పీరియడ్ అనేది ఒకేలా ఉంటుంది. మీరు చూసినటువంటి డిఫరెన్స్ ఏమైనా గమనించారా? అరే నాన్ టెక్నికల్కి ఈ విధంగా ఉంది, టెక్నికల్కి ఈ విధంగా ఉంది అని చెప్పేసి. నాన్ టెక్నికల్ వాళ్ళకైనా టెక్నికల్ వాళ్ళకైనా సరే అర్థమయ్యేలా ఉంటుంది ఇక్కడ. లైక్ ఎక్స్ప్లెనేషన్ అయినా ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తా ఉంటారు. మీరు చూసిన దాని ప్రకారం ఇక్కడ ల్యాబ్స్ కానీ లేదంటే వీళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీ కానీ ఎలా అనిపిస్తుంది మీకు? ప్రాక్టీస్ సెషన్స్ బాగుంటాయి ఇక్కడ. అండ్ వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఏదైనా డౌట్స్ ఉన్నా మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడికి రాకముందు మీరు అంతకుముందు ఏమైనా ఇన్స్టిట్యూట్స్ చూసారా? చూసాను, చాలా ఇన్స్టిట్యూట్ చూసాను. కానీ ఎక్కడికి వెళ్ళినా ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ లేదు. అంటే వాళ్ళు చెప్తున్నారు ప్లేస్మెంట్స్ ఇస్తామని, కానీ ఎక్కడ ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ లేదు. వెన్ కంపేర్ టు దేర్ హియర్ బాగుంది. పేరెంట్స్కి ఒక చిన్న డైలమా ఉంటుంది, అక్కడ పంపిస్తే అసలు మా స్టూడెంట్స్ ట్రాక్ రికార్డ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేటువంటి డైలమా కూడా ఉంటుంది. వాళ్ళకి భరోసాగా ఉండేలా ఉందా? ఉంటుంది. డైలీ టెస్ట్ ఉంటుంది. డైలీ టెస్ట్ మార్క్స్ అన్ని పేరెంట్స్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ వెళ్తుంది. సో అలా పేరెంట్స్ కూడా మనల్ని ట్రాక్ చేయొచ్చు. బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఎందుకు కోడ్గ్యానే ప్రిఫర్ చేశారు? వన్ డే సుమన్ టీవీ ప్రమోషన్స్లో ఇలా మా ఫాదర్ చూసి నాకు సజెస్ట్ చేసేసారు, ఇలా కోడ్గ్యాన్ ఇన్స్టిట్యూట్ చాలా బాగుంది, 100% ప్లేస్మెంట్ అని చెప్తున్నారు, చాలామంది స్టూడెంట్స్ 100% ప్లేస్మెంట్తో బయటకు వస్తున్నారు, సో నువ్వు కూడా ఒకసారి దాన్ని ట్రై చేయని చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా ఇది చాలా బెస్ట్ అనిపించింది సార్, బై మై ఫాదర్ సజెషన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఫాదర్ ఏ విధంగా అయితే సజెస్ట్ చేశారో చూసి చెప్పారో రియాలిటీ ఆ విధంగా కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. ఏమేమి అబ్జర్వ్ చేశారు ఇక్కడ? నాన్ ఐటీ కావచ్చు, ఐటీ కావచ్చు, అది ఏ సైడ్ నుంచి వచ్చినా కానీ, ఐ మీన్ ఒక జీరో నాలెడ్జ్తో వచ్చినా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంథింగ్ ఏదైనా ఒక గెయిన్ చేసుకొని బయటకు వెళ్తాము అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే నేను ఇక్కడ వచ్చినాక అబ్జర్వ్ చేశాను. ట్రైనింగ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. మా టీచర్స్ కావచ్చు, ప్రాక్టీస్ సెక్షన్స్ కావచ్చు, చాలా బాగా కేర్ తీసుకోవడం కానీ, దగ్గరకు వచ్చి చెప్పడం కానీ, డౌట్స్ వచ్చినప్పుడు అడగమని వాళ్ళే వచ్చి మనల్ని అడగడం కానీ చాలా బాగా కేర్ తీసుకున్నాను. మీరే ప్రోగ్రామ్ తీసుకున్నారు కోర్సు? పైథాన్ ఫుల్ స్టాక్. ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది నేను మా సీనియర్స్ని అడిగాను సార్. ప్రజెంట్ నా ఏఎంఎల్ డిపార్ట్మెంట్కి ఏదైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది, ఏదైతే జాబ్ తీసుకోవచ్చు అంటే పైథాన్ ఫుల్ స్టాక్ తీసుకో, దీని ద్వారా నీకు జాబ్ ఈజీగా కొట్టవచ్చు. ఇది కూడా జావా ఫుల్ స్టాక్ కావచ్చు, పైథాన్ ఫుల్ స్టాక్ కావచ్చు, ఇవైతే ప్రెసెంట్ బాగున్నాయి, సో ఈ కోర్స్ నువ్వు తీసుకొని సజెస్ట్ చేస్తాను. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉండగా కూడా ఎందుకు కోడ్ని చూస్ చేసుకున్నాను? అంటే బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేను సజెస్ట్ చేశాను, మా సిబ్లింగ్స్ కూడా నాకు చెప్పారు. బట్ చాలా ఇన్స్టిట్యూట్స్ చూసాను, కానీ అక్కడ ఓవరాల్ క్లాస్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ కోడ్9లో చూస్తే స్ట్రెంత్ ఓకే, బట్ క్లాసెస్ వైజ్గా అయితే బాగానే చెప్తారు అని నాకు చెప్పారు. సో కోడ్9 అనేది చూస్ చేసుకున్నాను. మీరేం చదువుకున్నారంటే కోర్స్ ఏం చేశారు? బీటెక్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాను. కంప్యూటర్ సైన్స్. ఇక్కడ ఏం తీసుకున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్. ఎందుకు పైథాన్ ఫుల్ స్టాక్? అంటే దాని మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఆల్రెడీ బేసిక్స్ నేర్చుకొని వచ్చాను, బట్ ఇక్కడ లాజిక్స్ బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. అనుకున్నంతగా ఉందా మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఆల్ గుడ్ సార్. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే టీచింగ్ ఫ్యాకల్టీతో కానీ లేదంటే ఇక్కడ ఫెసిలిటీ కానీ? ఆల్ గుడ్ సార్. ఆల్ గుడ్. అండ్ చాలామంది ఆడపిల్లలకి ఏంటంటే హైదరాబాద్ పంపించాలా, విజయవాడ పంపించాలా, బెంగళూరు పంపించాలా ట్రైనింగ్ అంటే అనుకున్నటువంటి డైలమా ఉంటుంది. అందులోనూ ఎందుకు కోడ్9 అని అంటే మీరేం చెప్తారు? చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా సార్, అయితే కోడ్9 అనేది మనకు ట్రైనింగ్ ప్లస్ ప్లేస్మెంట్ ఇస్తుంది. సో ఇక్కడ అన్నీ చూసుకుంటే క్లాసెస్ పరంగా కానీ ప్రాక్టీస్ సెషన్ పరంగా కానీ అన్నీ ఓకే, ఆల్ గుడ్. ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా దాని తగ్గట్టు ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా. సో జాయిన్ అవ్వమని చెప్తారా మీరు? ఎస్ సార్, 100%. వన్ వర్డ్ లో చెప్పమంటే కోడ్9 గురించి ఏం చెప్తారు? ప్లేస్మెంట్ ప్లస్ ట్రైనింగ్.